ఈరోజు దేశ రాజకీయాల్లో దేశ పరిస్థితుల్లో ఉన్న ముఖ్యమైన అంశాలని అధ్యక్షుల వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. నేను ప్రధానంగా కార్మిక వర్గ దృష్టిలో నుంచి ఈరోజు రాజ్యాంగంలో జరుగుతున్న మార్పులు, వాటి వల్ల కార్మిక వర్గానికి జరిగే మేలు కానీ లేకపోతే కీడు కానీ ఏమిటి, దాని నుంచి కార్మిక వర్గం ఎటువంటి గుణపాఠం నేర్చుకొని మన హక్కులు కాపాడేదానికి ఎటువంటి కృషి చేయాలో ఈ విషయాల మీద దృష్టికి తీసుకొస్తాను. మీరందరూ మేడే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వచ్చే మేడేకి కూడా మీరు పాల్గొంటారు. ఫ్యాక్టరీల ముందు జెండా ఎగరేస్తారు. మేడే రోజున చికాగో నగరంలో జరిగిన అమరులైన ఆ వీరుల గురించి మనం చెప్పుకుంటాం, పాట పాడుకుంటుంటాం, ఇవన్నీ తెలుసు. కానీ మేడే సందర్భంలో ఒక నినాదం ఇస్తుంటాం. అదేమిటంటే, ప్రపంచ కార్మికులారా ఏకంగండు, పోరాడితే పోయేదేం లేదు, సంఖ్యలు బానిస సంఖ్యలు తప్పని. ఈ నినాదాన్ని మీరు అందరూ విన్నారా? ప్రపంచ కార్మికులారా ఏకం కండు, పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పని. ఈ నినాదాన్ని కార్ల్ మార్క్స్ అనే ఒక మహనీయుడు 1848లో ఒక పుస్తకం రాశాడు, కమ్యూనిస్టు ప్రణాళికని. ఆ ప్రణాళిక ముగింపులో ఈ వాక్యాలు ఆయన రాశాడు. ప్రపంచ కార్మికులైనా, ఆయన ప్రపంచం గురించి రాశాడు కాబట్టి ప్రపంచ కార్మికులు అన్నారు. దేశం గురించి అయినా, దేశంలో ఉండే కార్మికులు కూడా ఐక్యం కావాలి. ఒక రాష్ట్రంలో ఉండే కార్మికులు ఐక్యం కావాలి. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో మీరు ఉన్నారు కాబట్టి మేడ్చల్ జిల్లాలో ఉండే కార్మికులు ఐక్యం కావాలి. ఇప్పుడు మీరు ఐడిఏలో చర్లపల్లిలో ఉన్నారు. కనీసం ఈ ఐడిఏలో ఉండే 11,000 పరిశ్రమలు, ఈ 11,000 పరిశ్రమల్లో ఉండే ఒక 30,000 మంది కార్మికులు, వీరందరూ ఏకం కావాలి. అలాగే ఈ 11,000 పరిశ్రమలు విడివిడిగా యూనిట్స్ ఉన్నాయి. వాటిలో 30 మంది నుంచి 1000 మంది దాకా కార్మికులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాటన్నిటిలో యూనియన్లు ఉన్నాయో లేవో తెలియదు. కానీ వీటి విడివిడిగా ఒక్కొక్క యూనిట్ చూసుకున్నా కానీ ఆ యూనిట్లో ఉండే కార్మికులందరూ ఏకం కావాలి. ఆ రకంగా ఏకమైతేనే ప్రపంచ కార్మికులు ఏకం కావడం. ఇక్కడ యూనిట్లో ఉండే ఒక ఫ్యాక్టరీలో ఉండే కార్మికులు ఐక్యం కాకుండా ప్రపంచ కార్మికులందరూ ఎట్లా ఏకం అవుతారు? కాబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కండు అంటే, ఇక్కడ ఉండే ప్రతి యూనిట్లో ఉండే కార్మికులు, ప్రతి షాపులో ఉండే కార్మికులు, ప్రతి హోటల్లో ఉండే కార్మికులు, లేదు ప్రతి పొలంలో పనిచేసే కార్మికులు, ఎక్కడ కార్మికులు ఉన్న వారందరూ ఒంటరిగా వద్దు, కలిసి ఉండాలి, ఐక్యం కావాలి. అది సంఘటిత శక్తిగా మారాలంటే యూనియన్లో చేరాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం. అందుకనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నారు. ఈ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే దాంట్లో ఒక అర్థం ఉంది. అదేంటంటే, ప్రపంచంలో ఏ మూల ఎక్కడ కార్మికుడు ఉన్నా వీళ్ళందరూ కార్మికులే. అంటే ఫ్యాక్టరీలోనూ షాపులోనూ పనిచేస్తూ, శ్రమ చేస్తూ, కూలి చేసుకుంటూ, యజమానికి ఊడిగం చేస్తూ ఆ రకంగా దోపిడీకి గురయ్యేవాళ్ళే. మీరు తెలుగు వాళ్ళ, మలయాళం వాళ్ళ, బెంగాలీల, అనే దాంతో నిమిత్తం లేదు. మీరు ఏ భాష మాట్లాడేవాళ్ళైనా, మీరు ఫ్యాక్టరీలో శ్రమ చేసేవాళ్ళే, జీతం పుచ్చుకునే వాళ్ళే, దోపిడీకి గురయ్యేవాళ్ళే, యజమానికి అణిగి ఉండేవాళ్ళే. కాబట్టి ఇక్కడ భాషాభేదం అనేది, అక్కడ భాషాభేదం అనేది లేదు. మనందరం కార్మికులమే. లింగభేదం కూడా లేదు, ఆడామగ కూడా లేదు. మీకు ఆడామగ తేడా చూడడం వాడు దోపిడీ చేసుకునేటప్పుడు, పని చెప్పేటప్పుడు, కూలిచ్చేటప్పుడు. అలాగే మత తేడాలు కూడా చూడరు. ఈయన హిందువా, ఈయన ముస్లిమా, ఈయన సిక్కా అని చెప్పే ఉండదు. ఏ మతం వాడైనా కార్మికుడే, ఏ మతం వాడైనా జీతం కోసం పని చేయాల్సిందే, ఊడిగం చేయాల్సిందే,
యజమాని శిక్ష వేస్తే భరించాల్సిందే. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారు, చాక్లెట్ ఫ్యాక్టరీ మన వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ కష్టాలు జీతాలు ఇవ్వడం లేదు. ఎవరికి కార్మికులకు ఇవ్వడం లేదు. ఆ కార్మికుల్లో కులాలను బట్టి జీతాలు ఇవ్వకపోవడం, మతాలను బట్టి జీతాలు ఇవ్వకపోవడం, లేకపోతే భాషలను బట్టి, మీరు ఏ జిల్లాల నుంచి వచ్చారో ఇవ్వకపోవడం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఆడ అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకని అందరినీ కార్మికులుగా చూస్తాడు యజమాని. అందుకని ఆ రకంగా అతను అందరినీ ఒకే రకంగా వేధిస్తున్నాడు. అందుకని మార్క్స్ చెప్పింది, మనలో ఎన్ని వ్యత్యాసాలు, మనం చెప్పుకునే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, కులం, మతం, భాష, ఏమైనా వ్యత్యాసాలు ఉన్నా, లింగ భేదం ఉన్నా, మనం అందరం కార్మికులమే. ఎందుకంటే మనందరం కూలికి పోయేవాళ్ళమే, జీతం తీసుకోవాలి, కూలి తీసుకునేవాళ్ళమే, యజమాని చేత అణచివేయబడేవాళ్ళమే, దోపిడీ చేసుకునే పడేవాళ్ళమే. అందుకనే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏ వ్యత్యాసంతో ఉన్నా మనం అందరం ఒకటే అని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. అది మనలో ఉంటుంది. అప్పుడే మనం ఐక్యం అవుతాం, ఒకటి అవుతాం. లేకపోతే ఒకటి కావు. ఒకటి కాకపోతే మనకు బలం ఉండదు. మనకు బలం లేకపోతే యజమాని మీద మనం యజమాని నుంచి మనకు సాధించి లేకుండా పోతుంది. అందుకే మార్క్స్ చెప్పింది, ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పి, ప్రపంచ ప్రజలారా ఏకం కండి, ప్రపంచ ఆడవాళ్ళారా ఏకం కండి, ప్రపంచ తెల్లవాళ్ళ ఏకం కండి అనలేదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంది. కారణం అది. ఎందుకు ఏకం కావాలి అనేది కూడా ఆయనే చెప్పాడు. వనభోజనాలకు పోవడానికి ఏకం కావాలా, లేకపోతే పెళ్లి భోజనాలకు పోవడానికి కలిసిపోవాలా? పోరాటానికి ఏకం కావాలి. ఏకం అయితేనే మనం పోరాడగలుగుతాం. పోరాడాలంటే ఏకం కండి. పోరాడితే ఎందుకు పోరాడాలి? మనం పోరాడితే మనకు పోయేది ఏం లేదు, వచ్చేది అంతా. మనం పోరాడితే జీతం వస్తాయి, పోరాడితే హక్కులు వస్తాయి, పోరాడితే మన మీద దౌర్జన్యాలు ఆగుతాయి, మనకున్న బానిస సంఖ్యలు తెగిపోతాయి. మనకి ఈరోజు అనేక రూపాల్లో బానిస సంఖ్యలు, కాళ్ళకి చేతులకి బానిస సంఖ్యలు వేశారు. మీకు సంఖ్యలు కనపడకపోవచ్చు. అనేక రూపాల్లో సంఖ్యలు వేసి ఆ రకంగా యజమాని మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు. దాన్ని బద్దలు కొట్టచ్చు. దాన్ని బద్దలు కొట్టేదానికి పోరాటం చేయొచ్చు ఐక్యంగా ఉంటే. ఇది మార్క్స్ చెప్పింది. అయితే నేను ఇప్పుడు ఎందుకు అంత చెప్పానంటే, మనం ఈ ఐక్యం కావడానికి ఈరోజు చాలా ఆటంకాలు సృష్టించబడుతున్నాయి. కార్మికులు ఏకం కాకుండా చీలిపోయి తగాదాలు పెట్టుకొని ఒకరికొకరు దూరంగా ఉండి ఆర్థికంగా తమ యొక్క శక్తిని బలహీనం చేసుకునే పద్ధతిలో ఈరోజు అనేక శక్తులు పనిచేస్తున్నాయి, అనేక పద్ధతులు వినియోగిస్తున్నాయి. ఆ రకంగా కార్మికుల యొక్క బలాన్ని తగ్గించేస్తున్నాయి. కార్మికులు బలం తగ్గినప్పుడు పోరాడలేనప్పుడు నీకు బానిస సంఖ్యలు తెగిపోవు. ఇది మనకన్నా యజమానికి బాగా తెలుసు, యజమానులకు బాగా తెలుసు, ఈ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళకి బాగా తెలుసు. ఈ అసోసియేషన్ ఇక్కడ కాదు కదా, రాష్ట్ర స్థాయిలో, అఖిల భారత స్థాయిలో ఇట్లాంటి యజమానుల అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకన్నా మోడీ గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఈ అసోసియేషన్స్ అన్నిటికీ పెద్ద ఆయన. వాళ్ళందరికీ తెలుసు. అందుకని మనం ఏకం కానియదు. మనం ఏకం కావాలని ప్రయత్నం చేస్తుంటాం. మనం ఏకం కాకుండా చీలదీయాలని, మొక్కలు చేయాలని, పరస్పరం తగాదాలు పెట్టుకొని బలహీనం కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఒక సంఘర్షణ. మనం వాటిల్లో మాయలో పడి మనం బలహీనం అయిపోతామా, లేకపోతే వాటిని అర్థం చేసుకొని మనం ఏకమైపోయి వాళ్ళని ఎదిరిస్తామని చెప్పేసేది ఇప్పుడు ముందున్న ప్రశ్న. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో మనం ఏకమై ఎదిరించేదానికన్నా మనం మొక్కలు చేసి చీలదీసి మనం బలహీనం చేసే శక్తులే మనకన్నా బలంగా ఉన్నాయి. ఆ పరిస్థితిని మార్చాలి. ఆ మార్చేదానికి ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. ఇది మన ముందున్న కర్తవ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు
రాజ్యాంగం గురించి, మతోన్మాదం గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఈ రెండు అంశాలు మనం ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాయి. ఈ రెండు అంశాలు మనం ఏకం కావడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో కూడా చెప్తున్నాయి. అందుకని దీని గురించి నేను చెప్తాను. మొదట రాజ్యాంగంతో ప్రారంభిద్దాం. ఈ సభలో నేను జీతం గురించి మాట్లాడితే మీకు బాగా అర్థమవుతుంది, తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు, వాడికి ఆర్డర్లు తీసుకురావడం లేదు, వాడు సమాధానం చెప్పడు. నువ్వు ఎంత ఆర్డర్లు తీసుకురావా, అంతకన్నా ఎక్కువ పని చేసి పెడతావన్నా దిక్కు లేదని చెప్పేసి మన వాడు చెప్తున్నాడు. నాకు ఇందాక చెప్పారు కాబట్టి అది ఇట్లాంటి సమస్యలు ప్రతి ఫ్యాక్టరీలోనూ ఉంటాయి. కాస్త ఎక్కువ తక్కువ, లేకపోతే ఇవాళ ఒక ఫ్యాక్టరీ రేపు ఇంకో ఫ్యాక్టరీలో రావచ్చు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి. వీటి గురించి చెప్తే మీకు సులభంగానే అర్థమవుతుంది. కానీ వీటికి మూలాలు ఇక్కడ లేవు. ఇక్కడ కొంత ఉండొచ్చు. ఆ యజమాని దుర్మార్గుడు కావచ్చు, లేకపోతే మేనేజర్ అనేవాడు కర్కోటకుడు కావచ్చు, లేకపోతే ఇంకో మేనేజరు ఇంకో యజమాని వాడు అసమర్థుడు కావచ్చు. ఇట్లాంటివి రకరకాలవి ఉండొచ్చు. కానీ అసలు కారణం ఇక్కడ లేదు. అసలు కారణం ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే, ఈ మొత్తం దేశంలో ఉండే పరిపాలనలో యజమానులకు అనుకూలంగా పరిపాలన జరుగుతుందా, కార్మికులకు అనుకూలంగా పరిపాలన జరుగుతుందా అనే విషయంలో ఉంది. ఇప్పుడే రాములు గారు అన్నట్టు ఈ దేశంలో పరిపాలన యజమానులకు అనుకూలంగా జరుగుతుంది, కార్మికులకు అనుకూలంగా జరగల. కార్మికులకు అనుకూలంగా జరగకపోతే పట్టండి. కార్మికులు గత శతాబ్దంలో చాలా హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కులను ఒకదాన్ని నాశనం చేసి హక్కులు లేకుండా చేసేదానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. యజమానులు ఏం చెప్తున్నారు? గత